ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం ఆయన. ఎందరో మహర్షుల వారిని దర్శిస్తూ ఉంటారు. వారికి మనస్సులో తోచిన విషయాలని మహర్షుల వారి ముందు ప్రస్తావిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి మనోబుద్ధి చిత్త అహంకారాదులు ఉంటాయి కదా. అందులో బుద్ధి అనేది ఒకటి ఉంది కదా. ఆ బుద్ధి పెరగటము, తగ్గిపోవటము మరి మనిషితో పాటేనా అనే ఒక ప్రశ్న వారి ముందు ఉంచారు. దానికి మహర్షులు వారు, ఇంతకే బుద్ధి బుద్ధి అంటున్నావే, ఆ బుద్ధి ఎవరిది? మరి మనిషిదే కదా. ఆ బుద్ధి ఒక సాధనం. అది ఆ సాధనంతోటే నువ్వు అన్నిటినీ గుర్తిస్తావు, అర్థం చేసుకుంటావు, మంచి అంటావు, చెడు అంటావు, కావాలంటావు, వద్దంటావు, ఇష్టం అంటావు, అయిష్టం అంటావు. ఒకటి కాదు, అంతటితో ఆగటం లేదు. అటువంటి బుద్ధి జీవుడు మరణించిన తర్వాత కూడా అది ఉంటుందా? చాలా విచిత్రంగా ఉంటాయి ఈ ప్రశ్నలు. దానికి మహర్షులు వారు, అసలు చనిపోవటం గురించి, మృతి గురించి ఎందుకు నీవు తలపోస్తావు, ఎందుకు ఆలోచిస్తావు? అంతవరకు దేనికి? నువ్వు కాసేపు నిద్రపోతున్నావు. ఆ నిద్రలో ఏం జరుగుతుందో చూడు. అక్కడ నీవు మృతుడవే కదా. అందులో నీ అనుభవం ఏంటి? నిద్ర తాత్కాలికం అంటావా? మృతి కూడా అట్లు కాదని అభిప్రాయం. చాలా పొరపాటు ఆయన. ముఖ్యంగా రెండు జాగ్రత్త అవస్థల మధ్య ఉన్నది నిద్రే కదా. ఇది నీకు బాగా అర్థమవుతుంది. కానీ చావు కూడా, మరణము కూడా రెండు పుట్టువుల మధ్య ఉన్న సంగతి నీవు గుర్తించలేకపోతున్నావు. ఈ చావు పుట్టుకలనేవి నిజానికి నిలకడలేనివి. అంటే దాని అర్థం ఏమిటి? అవి మానసికమైన ఆలోచనలు మాత్రమే. దేహం ఆలోచన, జగత్ ఆలోచన, పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన లేకపోతే అవి లేవుగా. మరి ఇంకా నీవు అడుగుతున్నావు, మరణించిన తర్వాత బుద్ధి మిగులుతుందా? చాలా విచిత్రంగా ఉంటుంది వారు అడిగే ప్రశ్నలు. దానికి మహర్షులు అంటున్నారు, జీవాత్మకు తను అంటావేమిటి? తను ఎక్కడుంది? దేహాలు వేరు. అది స్థూల దేహం కాకుంటే సూక్ష్మదేహం కావచ్చు. అంతవరకు దేనికి? నిద్రలోనూ కలలోనూ మరి స్వప్నంలో కూడా మరి ఉన్నట్టే కదా. ఆ బుద్ధిలో మార్పు ఉండదు కదా. ఆ శరీరాలు ఆయా పరిస్థితులను బట్టి మారుతూ ఉన్నాయి. మరి బుద్ధి కాన్స్టెంట్గా ఉందా లేదా? జీవాత్మ యొక్క శరీరము అది స్థూలమా సూక్ష్మమా అని కూడా అడుగుతున్నాము. బుద్ధి వివేకం ఉన్నది చూశావు, అది ఇప్పుడు కూడా సూక్ష్మతనువేను, స్థూలము కాదు. అది ఎట్లా అవుతుందని నీ ఉద్దేశం? ఎందుకు కాదు? చూడు,
ఈ దేహం చాలా పరిమితమైంది కదా. బుద్ధి కాదని నీ ఊహ, అది కొన్ని అంశముల యొక్క సమిష్టి మాత్రమే. సూక్ష్మదేహం అట్టిది కాదా మరి? ఇంకా ఏమడుగుతున్నారు? బుద్ధి కూడా ఒక కోశమే కదా. నిజమే, పంచకోశాలలో అన్నమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం ఇట్లా ఉన్నాయిగా. మరి విజ్ఞానం లేకపోతే కోశాలను ఎవరు ఊహిస్తారు? విజ్ఞానం అంటే మరి బుద్ధి కోసమే కదా. అసలు పంచకోశాలు ఉన్నాయని నీకు ఎవరు చెబుతున్నారు? ఈ బుద్ధే కదా, ఈ జ్ఞానమే కదా. ఈ అహంకారంలో ఉన్నటువంటి ఒక ఫ్యాకల్టీయే కదా మనోబుద్ధి చిత్త అహంకారాదులు అంటున్నావుగా. అహంకారం అంటే పరిమితమైన దేహాత్మ బుద్ధి. మనస్సు ఇంద్రియాలు చెప్పిన విషయాలని గ్రహిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఇంద్రియాలు ఎటు లాక్కుపోతుంటే దాని వెంట పరిగెడుతుందిగా ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము, ఈ మనస్సు. ఎందుకని? ఇంద్రియాలకు భోగి అవ్వటానికి పరిగెడుతుంది. కాబట్టి చిత్తం అంటావా? నువ్వు తెచ్చుకున్న పిడికడు ప్రార్థనలో వాసనలతో కూడుకొని ఉంటుంది. ఎప్పుడు ఏ కోరిక అనుభవించాలి, ఎప్పుడు ఏ సుఖదుఖాలు అనుభవించాలి అనేది ఒక స్టోర్ హౌస్ అనుకో. ఈ చిత్తం అనేది అందులో దాగి ఉందా లేదా అని. కాబట్టి ఈ కోశాలు నిజంగా ఉన్నాయా లేవా అనేది మనం ద్వైత బుద్ధితో నిర్ణయించడం చాలా కష్టం. ఈ పరిధులు దాటిపోవాలి. చూడటానికి ఏ అవస్థగా అవస్థ సత్యముగా గోచరమవుతుంది. జాగ్రత్త అవస్థ కావచ్చు, స్వప్నావస్థ కావచ్చు, నిద్రావస్థ కావచ్చు. నిద్రపోవటం సత్యము, కలగంటం సత్యం, మెళకువలో ఉండటం సత్యం. కానీ ఏ ఒక్క అవస్థలోనూ మిగిలిన 2 అవస్థలు ఉండటం లేదుగా. మరి అవి ఉన్నట్లా లేనట్లా, లేదా ఉండి లేనట్లా? అది కుదరదు. కనుక ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 కూడా అవాస్తవములు, అసత్యములు. మరి అయితే సత్యమేమిటంటావు? నేను ఉన్నానన్న తురీయం మాత్రమే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై, అద్వితీయమై పరిధులు లేక ప్రకాశిస్తూ ఉంది. ఇవన్నీ కూడా అహంకారం తల ఎత్తింది అంటే, పరిమితత్వం తల ఎత్తింది అంటే దేహానికి పరిమితం అవుతున్నావు. జీవ భావనతో, వాసనలతో కొట్టుమిట్టాడుతున్నావుగా. ఇక్కడ నీవు అనంతుడివై ఉండి కూడా పరిమితమైన భావనలు కలిగినప్పుడు నీవు దుఃఖానికి లోనవుతున్నావు. దుఃఖానికి కారణం అపూర్ణత, దుఃఖానికి కారణం పరిమితమైనటువంటి ఇదిగో ఈ దేహాత్మ బుద్ధి. అన్నిటినీ తెలుసుకుంటుంది, కానీ తన స్వరూపమైనటువంటి అహం స్ఫురణని ఇది తెలుసుకునే ప్రసక్తి లేదు. దీని యొక్క పరిధి కొంతవరకు, ఆ తరువాత అది ఉండదు. కనుక నాయన, నీవు గ్రహించవలసింది నేను ఉన్నానన్న జ్ఞానం మాత్రమే సత్యం, మరే ఇతరము కాదు. మంచిది. మౌనమే నీ సహజత్వం.